కొంతమంది ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటారు, రిలాక్స్డ్ కాకుండా ఏదో టెన్షన్స్ మీద పెట్టుకుని. ఈ ఎప్పుడు టెన్షన్ పడడం అనేది మన బాడీ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? రైట్, దీన్ని న్యూరాటిసిజం అంటారండి. మనకు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. మనకు కాన్షియస్నెస్ అని, లేకపోతే ఎక్స్ట్రావర్జన్ అని, న్యూరాటిసిజం అని, ఇట్లాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఈ న్యూరాటిసిజం అనేది కూడా ఒక పర్సనాలిటీ టైప్ అనమాట. ఈ పర్సనాలిటీ మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుందంటే జెనెటికల్గా వస్తుంది. ఫాదరు మదరు ఉంటే వస్తుంది. లేకపోతే ఈ బేబీ గన కడుపులో ఉన్నప్పుడు మదర్ గన బాగా స్ట్రెస్లోకి ఎంటర్ అయితే కొన్ని ఎపిజెనెటిక్ చేంజెస్ జరిగి వీళ్ళ డిఎన్ఏస్లో, వీళ్ళ క్రోమోజోమ్స్లో ఎపిజెనెటిక్ చేంజెస్ జరిగి స్ట్రెస్గా వస్తుంది. దాన్ని ఏమంటామంటే న్యూరాటిసిజం. ఆ పర్సనాలిటీనే న్యూరాటిసిజం పర్సనాలిటీ. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క దానికి టెన్షన్ పడడం, ప్రతి ఒక్క దాన్ని ఎక్కువగా ఆలోచించడం చేస్తుంటారు. ఇటువంటి న్యూరాటిసిజం ఉన్న పేషెంట్స్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. అది ఎమోషనల్ బేసిస్ పైన యాక్ట్ చేస్తుంది. ఎక్కువగా వీళ్ళకు ఫియర్ అనేది ఉంటుందంట. ఫియర్ అనేది ఒక బేసిక్ టైప్ ఆఫ్ ఎమోషన్. ఈ ఫియర్ని, ఈ యాంగ్జైటీ లేకపోతే ఈ వరీ ఏదైతే అంటామో అది దాని నుంచి బయటికి రావడానికి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. వీళ్ళు కనుక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హోమియోపతితో తీసుకుంటే ఈ ఏదైతే యాంగ్జైటీ, స్ట్రెస్, న్యూరాటిసిజం లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్స్ నుంచి తప్పకుండా బయటకు వస్తారు. నా దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్, వాళ్ళ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ నుంచి చిన్న వాటికి ఎక్కువ ఆలోచించడం దాని గురించి చాలామంది బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నారనమాట.